పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమం సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు. తెల్లదొరలకి తన గుండెలు చూపించి మీ పిస్తోలుతో ఎన్ని గుళ్ళు పెట్టి నన్ను పేల్చినా కూడా వేల మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకు వస్తారని చెప్పి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక వీరుడు, మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి దగ్గరలో ఉన్న మోగళ్ళు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు గారు. ఎంతో గర్వంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారు జన్మించారంటే ఎంతో గర్వంగా ఉంది. మీకు భీమవరంలో 15 మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. 15 మందిలో గుండెలు చూపించి ధైర్యంగా పోరాడని వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన గురించి స్మృతివనం ఏర్పాటు చేసి సాయంత్రం వేళ ఎంతోమంది కూర్చుని ఈ పార్కులో సరదాగా కూర్చొని చిట్చాట్ చేసుకుంటూ ఉంటారు. భీమవరం శివరావుపేటలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే శ్రీ సరార్దర్ కాటన్ పార్కును ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అసలు ఈ సరార్దర్ కాటన్ దొర కనుక ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించకపోతే ఈ రోజుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండూ కూడా ఎడారిలా మారిపోయి ఉండేది. ఆయన భిక్ష వల్లే ఈ రోజుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా ఉన్నాయి. ఎన్నో పంట కాలువలు, ఎన్నో పంటలు పండుతున్నాయి. అన్ని రకాలుగా సస్యశ్యామలంగా ఉంది అంటే ఆయన చలవే. దాన్ని ఆయన స్మృతివనం కింద సరార్దర్ కాటన్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ప్రతిరోజు సాయంత్రం పూట కూర్చుని వారు చిట్చాట్ చేసుకుంటూ ఉంటారు.